నమస్తే. దిస్ ఇస్ దీపిక. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్స్. ఇటీవల కాలంలో భారతీయులు టూర్స్, ట్రావెలింగ్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఉరుకులు పరుగుల జీవితం మధ్యలో టైం దొరికినప్పుడల్లా సింగిల్ గానో, ఫ్యామిలీతోనో లేదా ఫ్రెండ్స్ తోనో జాలీ ట్రిప్స్ ను ప్లాన్ చేస్తున్నారు. దీంతో భారతీయులకు పలు దేశాలు మెగా ఆఫర్లు ఇస్తున్నాయి. సులభంగా తక్కువ ఖర్చుతో బడ్జెట్ టూర్ ప్యాకేజీలు అందిస్తున్నాయి. దీంతో ప్రతి సంవత్సరం లక్షలాది మంది భారతీయులు విదేశీ పర్యటనలు చేపడుతున్నారు. విదేశాలకు వెళ్ళడానికి వీసా అవసరం ఉంటుంది, కానీ కొన్ని దేశాలకు భారతీయులు వీసా లేకుండా కూడా వెళ్ళొచ్చు. ఈ డెస్టినేషన్లకు టూర్ ప్లాన్ చేస్తే వీసా ఖర్చు లేకుండా విమాన ఛార్జీలు, హోటల్, ఆహారం వంటి వాటిపై మాత్రమే బడ్జెట్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు మన దేశం నుండి పాస్పోర్ట్ హోల్డర్లు వీసా అవసరం లేకుండా ప్రయాణించగల దేశాల సంఖ్య 57 నుండి 62 వరకు చేరుకుంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ దేశాల్లో కొన్నింటిని ట్రావెల్ లిస్ట్ లో చేర్చుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. భారతదేశ పాస్పోర్ట్ పవర్ రోజు రోజుకు ప్రపంచంలో వేగంగా పెరుగుతోంది. ఇటీవల విడుదలైన హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్ ప్రకారం భారతదేశ పాస్పోర్ట్ ప్రపంచంలో 80వ స్థానంలో నిలిచింది. దీంతో దేశంలోని పౌరులు వీసా లేకుండా ప్రపంచంలోని 62 దేశాలకు వెళ్ళవచ్చు. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం పాకిస్తాన్ పాస్పోర్ట్ పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యల్ప స్థానంలో ఉంది. ఈ కారణంతో పాకిస్తాన్ ప్రజలు కేవలం 34 దేశాల్లో మాత్రమే వీసా లేకుండా ప్రవేశం పొందుతారు. ప్రస్తుతానికైతే ప్రపంచంలోని 62 దేశాలు భారతీయులకు వీసా లేకుండా ప్రవేశాన్ని అనుమతిస్తున్నాయి. ఈ దేశాలలో వీసా లేకుండా ఉండే వ్యవధి ఒక్కొక్కటిగా మారుతుంది. ఉదాహరణకి థాయిలాండ్ కు వెళ్తే భారతీయులు 30 రోజులు వీసా లేకుండా పర్యటించవచ్చు. అలాగే మలేషియా, అంగోలా, మకావు, మైక్రోనేషియా, వనాటు వంటి దేశాలలో 30 రోజులు వీసా లేకుండా పర్యటించవచ్చు. అలాగే మారిషన్, కెన్యా, బార్బడోస్, గాంబియా, కిరిబాటి, గ్రెనడా, హైతి, ట్రినిడాడ్, టొబాగో, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రానడైన్స్, సెయింట్ కిట్స్ అండ్ నేవిస్, సెనెగల్ వంటి దేశాలలో భారతీయులు 90 రోజుల పాటు వీసా లేకుండా ఉంటూ పర్యటించవచ్చు. ఇక భూటాన్, కజకిస్తాన్ వంటి దేశాల్లో భారతీయులకు కేవలం 14 రోజులు మాత్రమే వీసా లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఫిజీ దేశంలో మాత్రం 120 రోజుల వరకు వీసా అవసరం ఉండదు. అదే డొమినికాలో వీసా లేకుండా 6 నెలల పాటు, అంటే ఏకంగా 180 రోజులు ఉండొచ్చు. ప్రత్యేక సందర్భాల్లో ఇరాన్ దేశంలో కూడా వీసా అవసరం లేకుండా భారతీయులు పర్యటించవచ్చు. కొన్ని దేశాలకు వీసా లేకుండా రోడ్డు మార్గంలో కూడా ప్రయాణించవచ్చు. రోడ్ ట్రిప్స్ ను ప్లాన్ చేసేవారు భారత్ నుండి సులభంగా మరికొన్ని దేశాలకు చేరుకోవచ్చు. మన డ్రైవింగ్ లైసెన్స్ కూడా కొన్ని దేశాల్లో చెల్లుబాటు అవుతుంది. ఉదాహరణకు బంగ్లాదేశ్ కి రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలంటే సునామస్తిన్ సుల్కా చెక్ పోస్ట్ లేదా పెట్రాపోల్, బెనాపోల్ బోర్డర్ను దాటవచ్చు. ఢిల్లీ నుండి భూటాన్ కి కూడా రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. దీనికి గౌహతి ద్వారా ఫుయంగ్ ఫోలింగ్ బోర్డర్ చేరుకోవచ్చు. ఇక నేపాల్ సందర్శించడానికి కూడా మీకు వీసా అవసరం లేదు. సాహస యాత్రలకు పేరుగాంచిన ఎవరెస్ట్ పర్వతం చుట్టూ ఉన్న దేశం ఇది. ఎంతో అద్భుతమైన ప్రకృతి అందాలను మీరు ఈ దేశంలో ఆస్వాదించవచ్చు. ఢిల్లీ నుండి ఉత్తరప్రదేశ్ మీదుగా ప్రయాణించి సునౌలి బోర్డర్ చెక్ పోస్ట్ ద్వారా నేపాలి రాజధాని ఖాట్మండు చేరుకోవచ్చు. అంతేకాదు, ఎల్ సాల్వడార్ 180 రోజుల పాటు ఉచిత వీసాను అందిస్తోంది. దీంతో ఎంతో చరిత్ర, సంస్కృతి మరియు అందమైన బీచ్లకు ప్రసిద్ధి చెందిన ఎల్ సాల్వడార్ ను మీరు కూడా సందర్శించవచ్చు. ఇక వీసా లేకుండా మొత్తం 194 దేశాలను సందర్శించగల దేశాలు ప్రపంచంలో 6 ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ దేశాల్లో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ ఉన్నాయి. ఈ దేశాల తర్వాత ఫిన్లాండ్, దక్షిణ కొరియా, స్వీడన్ 2వ స్థానంలో ఉన్నాయి. 3వ స్థానంలో ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఈ సూచిలో బెల్జియం, లక్సెంబర్గ్, నార్వే, పోర్చుగల్, యునైటెడ్ కింగ్డమ్ 4వ స్థానంలో ఉన్నాయి. ఈ దేశాల పౌరులు మొత్తం 191 దేశాలను సందర్శించవచ్చు.